వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మనం రకరకాల చేంజెస్ అయితే చూస్తూనే ఉన్నాం. మార్కెట్లో కావచ్చు, గోల్డ్ పరంగా కావచ్చు, ఆఫ్టర్ వార్ బిఫోర్ వార్ అసలు ఏమేమి చేంజెస్ అయ్యాయి, అసలు మనం ఎంత అప్డేట్ అవ్వాలి, బేసిక్గా జనరల్ నాలెడ్జ్ గురించి అన్ని డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు సీనియర్ ఫైనాన్స్ అడ్వైజర్ మధు గారు ఉన్నారు. మధు గారితో మాట్లాడి మీలో చాలా మందికి కామన్ డౌట్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ఇవాళ మాట్లాడి క్లియర్ చేసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, ఇప్పుడు బిఫోర్ వార్ ఆఫ్టర్ వార్ అన్నట్టు వార్కి ముందు లైఫ్ వేరుంది, వార్ తర్వాత లైఫ్ వేరైపోయింది. సో అలానే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా చాలా ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎప్పుడైతే వార్ అగ్రిమెంట్ అయిపోయిందో మళ్ళీ ఇవి కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి, వీటితో పాటు మిగతా థింగ్స్ కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. అసలు నెక్స్ట్ మన సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతాయి ఫైనాన్షియల్గా? జనరల్లీ ఈ కమోడిటీ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎప్పుడూ లేనంత విధంగా రిటర్న్ ఇచ్చింది, ఎప్పుడూ లేనంత విధంగా క్రాష్ కూడా అయింది. అయితే వార్కి దీనికి సంబంధం ఏంటి అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్ అని రెండు రకాలు ఉంటారు. ఈ ఎఫ్ఐఐ ఇన్వెస్టింగ్ అని అంటే ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అవ్వచ్చు, బిగ్ కార్పొరేట్స్ అవ్వచ్చు, బ్రోకింగ్ కంపెనీస్ అవ్వచ్చు, కొన్ని రకాల ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు మార్కెట్స్కి. ఏదైతే ప్రైస్ పెరుగుతుందో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎక్కడైతే మార్కెట్ పడిపోతుందో దాని నుంచి విత్డ్రా చేసి ఇంకో కమోడిటీకి కానీ, ఇంకో ఈక్విటీకి కానీ, ఇంకో కంట్రీలో ఉన్న వేరే అసెట్ కానీ మార్చడం చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక సేఫ్టీ నెట్ కావాలి, అంటే వాళ్ళకు కూడా ఒక గ్యారంటీ రిటర్న్ ఇచ్చే అసెట్ కావాలి. గ్యారంటీ రిటర్న్ ఇచ్చే అసెట్స్ అనేవి ఇంతకుముందు ఏంటంటే బాండ్స్, టీ బిల్స్, అలాగే ఫెడ్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని రకాల బిల్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కనుక హై ఉందనుకోండి, వాళ్ళు బ్యాంక్స్ ని ప్రిఫర్ చేస్తారు, సెంట్రల్ బ్యాంక్స్ ని. అలాగే ఇప్పుడు అమెరికన్ ఫెడ్ రేట్స్ కనుక బాగుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ వార్ వల్ల ఏమైందని అంటే అమెరికా వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో ఆ బాండ్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేసేసారు, ఇవ్వకుండా బయటకి. దానివల్ల ఇప్పుడు ఒక కంట్రీకి ఇబ్బంది అయింది. దట్ కెన్ బి ఎనీ కంట్రీ, మిగతా కంట్రీ కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి విత్డ్రావల్ చేసేసారు. విత్డ్రావల్ చేసి నెక్స్ట్ మళ్ళీ సేఫెస్ట్ అసెట్ ఏందని చూసారు. అక్కడ చూసుకున్నప్పుడు ఈ ఎల్లో మెటల్ అంటారు దీన్ని, గోల్డ్. ఎల్లో మెటల్ అనేది లాస్ట్ 20, 30, 40 ఇయర్స్ నుంచి కూడా ఒక స్టడీలు రిటర్న్ ఇస్తూ మరీ ఎక్కువ 30%, 20% వాలటైల్ ఉండే అసెట్ కాదు అని తెలిసింది. సెంట్రల్ బ్యాంక్స్, ఇప్పుడు మన దగ్గర ఏదైతే నేషనల్ బ్యాంక్ ఉంటుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రతి కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇది మన అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసేసారు. గోల్డ్ మీద సడన్లీ పెద్ద పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి అది స్పైక్ వెళ్ళిపోయింది. డొమెస్టిక్ యూజ్ డెఫినెట్లీ ఇండియాలో ఎక్కువ ఉంటుంది, మిగతా కంట్రీస్ తో పోలిస్తే మన కంట్రీస్ లో డొమెస్టిక్ యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల రేట్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. బట్ ఇది ఎప్పుడు లింక్ అవుతుంది అని అంటే దీని యొక్క ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ అనేటివి మన ఓన్లీ ఇండియా ప్రైసింగ్ తో అవ్వదు, ఇండియా డిమాండ్ తో అవ్వదు, ఇంటర్నేషనల్ డిమాండ్ తో మాత్రమే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. మనం గోల్డ్ అంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అయితే ఈ వార్ ఉన్నప్పుడు ఏమైపోయింది, అందరు గోల్డ్ సైడ్ రావడం జరిగింది, ఇంకొక సైడ్ క్రూడ్ ఆయిల్ సైడ్ వెళ్ళడం జరిగింది. క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా స్పైక్ అవుతున్నాయి. అందులో బెనిఫిట్ తీసుకోవడానికి అందరూ క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. అక్కడ ఒక్క అసెట్ ఏదైతే ఉందో సిల్వర్ ని మాత్రం ఇగ్నోర్ చేశారు అందరూ. సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ అన్నారు, సోలార్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ సిల్వర్ సడన్లీ క్రాష్ అయిపోయింది. ఈ గోల్డ్ కూడా ఏమైందని అంటే ఈ వార్ ఎప్పుడైతే కంక్లూజన్కి వచ్చింది అని తెలియగానే, కంక్లూజన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రెండు రకాలండి, యుఎస్కి చైనాకి మధ్యలో ఎప్పుడు ఆపోజిట్ ఉంటుంది. గోల్డ్ యొక్క నిల్వలు కానీ, గోల్డ్ని శుభ్రపరిచే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ చైనాలో ఎక్కువ ఉంటాయి. గోల్డ్ రేట్ పెరిగితే చైనా బెనిఫిట్ అవుతుంది. గోల్డ్ రేట్ ఎప్పుడు పెరిగితే అప్పుడు చైనాకు బెనిఫిట్, ఎందుకంటే చైనాలోనే గోల్డ్ యొక్క ఫిల్టరేషన్ కానీ ఏదైతే మన ప్యూరిఫికేషన్ యూనిట్స్ అనేటివి చైనాలో ఉంటాయి. గోల్డ్ రేట్ పెరిగితే అమెరికాకు నష్టం, ఎందుకంటే వాళ్ళ యొక్క రేట్స్ అనేది పెంచాల్సి వస్తుంది. తక్కువ రేట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు, అది అమెరికాకు నష్టం. కాబట్టి వీళ్ళు రేట్ పెంచారు అనుకోండి అమెరికా వాళ్ళు, గోల్డ్ రేట్ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరు కూడా ఇంట్రెస్ట్ మనకు ఫ్రీగా వస్తుంది కదా, మనకు రిస్క్ లేకుండా వచ్చేస్తుంది కాబట్టి బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానికి ఎగనెస్ట్ గా అమెరికా మీద ఏదైనా నెగిటివిటీ వస్తే
అమెరికాకు ఈ యుద్ధం అట్లాంటివి లింక్ అయినప్పుడు ఈ బాండ్స్ బ్లాక్ చేశారని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ సెల్లింగ్ జరుగుతుంది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఈ రెండు కంట్రీస్ల మధ్యలో ఉండే ఈ వారు ఈ చిన్న చిన్న డిస్కషన్స్ వల్ల ఇది ఎక్కువ ఫ్లక్చువేట్ అయింది. అయితే రానున్న రోజుల్లో చూసినట్టయితే ఎప్పుడైనా సరే గోల్డ్లో మరి 1 year నుంచి రిటర్న్ తీసుకున్న వాళ్ళ నిజమైన రిటర్న్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అసలు కామన్ మ్యాన్ వరకు ఈ న్యూస్ రీచ్ అయింది అని అంటే ఇంకా అసెట్ పెరగదు. సింపుల్ ఫార్ములా మనం తెలుసుకోవాల్సింది, కామన్ మ్యాన్ కి ఇది పెరుగుతుంది అని తెలిసినప్పుడు నాటి నుంచి అది పెరగదు. ఎందుకంటే అప్పటికే అది ఆల్రెడీ హై గ్రో అయిన తర్వాత అప్పుడు మీడియాలో వస్తుంది. మీడియాలో రాకముందు ఎన్నో సంవత్సరాల ముందు ఎవరైతే గోల్డ్ కొనిపెట్టుకున్నారో దే ఆర్ రియల్ వెల్త్ బిల్డర్స్. వాళ్ళు ఎప్పటి నుంచి అయితే నేను ఇయర్లీ ఒక 10 grams 20 grams 30 grams టార్గెట్ పెట్టుకొని కొనుక్కున్నారో వాళ్ళు 30,000 25,000 10 grams ఉన్నప్పుడు కొన్నారు. సో ఇప్పుడు అది 1,40,000 అయినా 1,50,000 అయినా 1 lakh వచ్చినా కూడా దే ఆర్ ఆన్ ప్రాఫిట్ సైడ్. ఎవరైతే లాస్ట్ ఇయర్ ఈ ర్యాలీ చూసి కొంటారో FOMO అంటారు, ఫోమో అంటాం మనం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటాం. ఈ ఫోమో చూసి కొన్న వాళ్ళంతా కూడా నెగిటివ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ అసెట్ ని మీరు తీసుకున్నా 1 year 2 year 3 year కోసం మనం చేయొద్దు, లాంగ్ టర్మ్ యొక్క ట్రాక్ రికార్డ్ చూసి చేయాలి. అండ్ నెక్స్ట్ గ్రోయింగ్ అసెట్ ఏంది అనేది మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఇంకా ఈ స్పెషల్లీ గోల్డ్ కి ఈ వారికి లింక్ పెడదాం మరి ఇది ఎలా ఉంటుంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒకప్పుడు ఉన్నలాగా గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఈక్విటీ మార్కెట్ డౌన్ అయితే గోల్డ్ రేట్ పెరిగేది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగినా గోల్డ్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి ఈక్విటీ మార్కెట్ తగ్గితే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. అంటే దీనికి లింక్ లేకుండా ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఇప్పటికీ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి గోల్డ్ నే సేఫెస్ట్ అసెట్ లాగా భావిస్తున్నాయి. అండ్ రానున్న రోజుల్లో యూసేజ్ అనేది అంటే ఇంటర్నేషనల్ యూసేజ్ అనేది మేబీ తగ్గొచ్చు, బట్ డొమెస్టిక్ యూజ్ అనేది అంత తొందరగా తగ్గదు. ఆల్దో మన గవర్నమెంట్ ఏం ట్రాక్ చేస్తుంది, మనం గోల్డ్ ఇక్కడ పర్చేజ్ చేస్తే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. దానివల్ల రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది. రూపీ డిప్రిషియేట్ అయిపోయింది అనుకోండి మీ గోల్డ్ ఒక్కటి పెరుగుతుంది, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా రిటర్న్ ఇవ్వదు. మీ షేర్స్ రిటర్న్ ఇవ్వవు, మీ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ ఇవ్వవు, అండ్ మీరు కొనే వస్తువుల యొక్క రేట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మీకు గోల్డ్ అనేది మనకు 1,50,000లో కొన్నాం, అది 2 లక్షలు అయిపోయింది. కానీ కేజీ బియ్యం మనం 70లో కొనాల్సింది 100 rupees అవుతుంది. అలాగే మీ మ్యూచువల్ ఫండ్ లో 14% రిటర్న్ ఇవ్వాల్సింది 11% రిటర్న్ ఇస్తుంది. బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ప్రాఫిట్స్ లేకుండా ఉండడం, దీనివల్ల రూపాయి మారకం విలువ ఏదైతే తగ్గడం వల్ల. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఏం చెప్పాడంటే గోల్డ్ ని కొంతకాలం హోల్డ్ చేయండి, కొనడాన్ని హోల్డ్ చేయండి అని చెప్పాడు. దీని వెనుక రీజన్ ఇదే, మనం బయట నుంచి ఇంపోర్ట్స్ తగ్గించాలి, ఇక్కడ వాడకం అనేది పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం స్ట్రాంగ్ కాగలుగుతాం యాజ్ ఏ కంట్రీ. ఈ విధంగా చూస్తే ఇండియా లాంటి కంట్రీ తీసుకోకపోతే డెఫినెట్ గోల్డ్ ప్రైస్ లో కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ట్రెడిషనల్ గా గోల్డ్ ని ఎక్కువ వాడతాం కాబట్టి. అండ్ ఆఫ్టర్ వార్ బిఫోర్ వార్ అని కాకుండా పోర్ట్ఫోలియోలో కొంత పర్సంటేజ్ వరకు మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కు మీరు ఇచ్చేయండి ఇప్పటికి కూడా. బట్ ఎంతగా నెక్స్ట్ 10-15 year కోసం ఇవ్వండి, 1 year కోసం 2 year కోసం కాకుండా హెవీలీ మనం ఆ పోర్ట్ఫోలియో వాల్యూ పెట్టేసి ఆ తర్వాత ఇబ్బంది పడకూడదు. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఇది ఇలాగే అప్స్ అండ్ డౌన్ అదే ప్రైస్ లో ఉండొచ్చు, ఇంకా కాస్త తగ్గే ఛాన్స్ కూడా కనబడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన పోర్ట్ఫోలియో డిజైనింగ్ అనేది చేసుకోవాలి. యూజెస్ పరంగా అయినా సరే చాలా మంది ఇప్పుడు గోల్డ్ కొని పెట్టుకొని ఓ 10 years తర్వాత పిల్లలకి అది యూజ్ అవుతుంది కదా, ఎలాగో మనం మ్యారేజెస్ చేయాలి, ఆ తర్వాత అసెట్ ఇవ్వాలి వాళ్ళకి అని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఏంటంటే మీరు కనుక ఒక ప్రాపర్ అసెట్ లో పెడితే అది రిటర్న్ జనరేట్ చేస్తే యూ కెన్ బై ద సేమ్ గోల్డ్, రైట్? దాన్ని విత్డ్రా చేసేసి మీరు గోల్డ్ తీసుకోవచ్చు. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇప్పుడు మన గనులన్నీ అయిపోతున్నాయి దాని తర్వాత కొనలేమనేది కాదు కదా. సో వీ కెన్ బై ఎనీథింగ్, బట్ ఇఫ్ యూ పుట్ యువర్ మనీ ఇన్ టు ప్రాపర్ అసెట్. సో ఈ విధంగా వాళ్ళు కొంచెం మనం ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకోవాలి. సో గోల్డ్ ప్రైస్ అనేది మరీ లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం హై రేంజ్కి వెళ్ళే ఛాన్స్ అనేది లేదు, మోర్ ఓవర్ తగ్గే ఛాన్స్ అనేది ఎక్కువ కనబడుతుంది. అది ఈవెన్ వారు కంక్లూజన్కి వచ్చినా కంక్లూజన్కి రాకుండా పరిస్థితి మాత్రం ఇదే అవుతుంది. ఇప్పుడు గోల్డ్ తో పాటు సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సిల్వర్ ఫ్యూచర్ అంటారా, ఇప్పటి వరకు ఏంటంటే మనకు ఇండస్ట్రియల్ యూసేజ్, చిప్ తయారీకి కానీ బ్యాటరీ తయారీకి కానీ ఇలాంటి కొన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ కి సిల్వర్ ఉపయోగపడుతుంది అని తెలిసిన తర్వాతనే దానిలో ర్యాలీ అనేది వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఒక
ప్రాబ్లం ఏమొచ్చిందంటే అది హై ప్రైస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక సోలార్ యూనిట్ మన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే అరౌండ్ 2 lakh rupees ఏదో చేసి వాళ్ళు సోలార్ యూనిట్ పెడతారు. అది ఏ ప్రైస్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సిల్వర్ వాల్యూ ఉన్నప్పుడు ఆ ప్రైస్ ఉండేది. ఇప్పుడు అది 100% అయిపోయింది. కంపెనీ కెనాట్ మేక్ ప్రాఫిట్ ఆన్ దట్. సో అప్పుడు దానికి ఆల్టర్నేట్ చూసుకోవాలి వాళ్ళు. అప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాలనుకుంటే మనకు ప్రపంచంలో ఇప్పుడు ChatGPT ఒకరు కనిపెట్టేస్తే ఇంకొకటి తయారు చేసినాడు. ఇప్పుడు చైనా వాళ్ళు 1/10 కాస్ట్లో ఇంకొక AI టూల్ క్రియేట్ చేశారు. సో అలాంటివి ఆల్టర్నేట్స్ ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు. ఒకప్పుడు మనం సామ్సంగ్ మొబైల్ కొనాలనుకుంటే 12,000 ఉండేది, చైనా మొబైల్ 3,000కి వచ్చేది. సో అలాంటి చీపెస్ట్ యూనిట్స్ చీపెస్ట్ ఏదైతే దొరుకుతుందో అసెట్స్ అవి ఎప్పుడు మార్కెట్లో రెడీ అవుతూనే ఉంటాయి. కాబట్టి సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ ప్రకారం చూడాలనుకుంటే నేను చెప్పినట్టుగా 10+ years మీరు ప్రొజెక్షన్ చేసుకుంటే ఎస్ అది సిల్వర్ అయినా గోల్డ్ అయినా మీరు ఈజీగా బై చేయొచ్చు. బట్ ఇమ్మీడియట్ ప్రాఫిట్ కోసం ఏదైతే చేస్తామో అది సిల్వర్లో అయితే ఇప్పట్లో కనబడదు మీకు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద పెట్టడం అయితే వేస్ట్ అని మనం అనుకోవచ్చు. మొత్తం పెట్టుకోకూడదు. 10% ఇంకా బిలో పర్సెంటేజ్ పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది. చాలా మంది మరి మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ ఇంకా తగ్గుతుందేమో, తగ్గిన తర్వాత కొందామని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తగ్గుతుందా పెరుగుతుందా, ఇప్పుడు కొనాలా వద్దా? ఇంకా తగ్గుతుంది అనే దానికైతే ఎలాంటి ప్రూఫ్స్ అనేది లేదు. తగ్గే ఛాన్స్ అయితే ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా గోల్డ్ కి ఒక సింపుల్ ఫార్ములా అనేది ఉంటుంది, టుడే ఇస్ ద బెస్ట్ రేట్ అని. చాలా మంది ఫాలో అవుతారు ఇది. ఈవెన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా వెన్ యూఆర్ బయింగ్ ద గోల్డ్ ద డే యూ బయింగ్ దట్ ఈస్ ద బెస్ట్ రేట్ అని అంటారు. ఎందుకంటే గోల్డ్ మరీ యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనబడవు మనకి. కాకపోతే ఇన్ని రోజుల దాకా అలా ఉండేది. బట్ ఈ లాస్ట్ 1 year చూసిన తర్వాత ఇందులో ప్రైస్ ఇంత స్పైక్ అయిందంటే ఎన్ని అసెట్ మీరు తీసుకోండి, ఎన్ని అసెట్, అది మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ ఏదైనా కానీ లాస్ట్ 2 years 3 years ర్యాలీ కనుక వచ్చిందంటే, అది కూడా మోర్ దెన్ 100% ర్యాలీ వచ్చిందంటే సేమ్ లెవెల్ కరెక్షన్ చూసే ఛాన్స్ అనేది 99% ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళని మీరు ఎప్పుడైతే డెఫినేషన్ పెట్టి మరి అంటున్నారో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ గోల్డ్ కంటే ఇన్వెస్ట్మెంట్స్ కంటే వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ నీడ్స్ కి కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్రాపర్ లైఫ్ స్టైల్ కానీ దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. రిటర్న్ కంటే ఎక్కువగా సస్టైనబిలిటీ ఆఫ్ లైఫ్ ని వాళ్ళు బాగా ప్లాన్ చేసుకోవాలి మిడిల్ క్లాస్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను, కామన్ మ్యాన్ కు న్యూస్ రీచ్ అయిందంటే ఇంకా అది పెరగదు. అంటే అది ఆల్రెడీ హైలోకి వెళ్ళి నేషనల్ మీడియాలోంచి లోకల్ మీడియాలో వచ్చి తర్వాత మనం మాట్లాడుకున్న తర్వాత అది ఎప్పుడో బయటకు వెళ్తుంది. కాబట్టి చేయాలి అనుకుంటే నెక్స్ట్ 10 years కి ఆపర్చునిటీ మనం ప్రాపర్ గా చూసి చేసుకోవాలి. బట్ రేపటి రోజు గురించి ఆలోచించాలంటే ఈ రోజు ప్రాపర్ గడవాలి. ఈ రోజే ప్రాపర్ లేనప్పుడు రేపటి ఫ్యూచర్ అనేది నథింగ్ కదా. ఇప్పుడు మనం ఎలా అయితే ఎడ్యుకేషన్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తాం, ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బేసిక్స్ ఎలా ఉన్నాయి, ఎనీథింగ్ గోస్ రాంగ్ వాట్ ఈస్ ద సెక్యూరిటీ టు మై ఫ్యామిలీ, ఇలాంటివి బాగా ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్లాన్ చేస్తే బాగుంటది. అంతే తప్ప మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే అసలు ఫ్యూచర్ అని అంటారు. ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ లీడింగ్, నువ్వు ఇంకా మళ్ళీ ఫ్యూచర్ గురించి ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు పిల్లలతోని నువ్వు సంతోషంగా ఉన్నావా లేవా, ఉండడానికి నీకు ఏం కావాలి, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. ఫ్యూచర్ లో మీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. గ్రో అయిన వాళ్ళకి, అవ్వాలనుకునే వాళ్ళకి ఏది ఆపదు. కాబట్టి ఆపర్చునిటీని వెతుకుంటూ వస్తే నువ్వు స్టాండర్డ్ లైఫ్ లో ఉండాలి ఫస్ట్. కాబట్టి మిడిల్ క్లాస్ అని పూర్ గానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ చూడకూడదు, కంఫర్ట్ చూడాలి, కన్వీనియన్స్ చూడాలి. ఇది ఎంత కన్వీనియన్స్, ఏదన్నా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ నేను దీన్ని వాడుకోగలుగుతాను లేదా అనేది ముందు చూసిన తర్వాత రిటర్న్ అనేది చూడాలి. ఇప్పుడు 10 to 20 years బ్యాక్ వాళ్ళు సిల్వర్ గోల్డ్ కొనాలి, బట్ వాళ్ళ దగ్గర అసలు అప్పుడు కొనే కెపాసిటీ లేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించాను లాభం. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సర్ప్లస్ ఎంత ఉంది దాని మీద మనం ఫోకస్ చేయాల్సిందే. కాబట్టి ఇన్సూరెన్స్ లాంటి ప్రొడక్ట్స్ ముందుగా తీసుకోవడం, ఎమర్జెన్సీ మనీ అట్లీస్ట్ 6 months వరకు మనం జాబ్ చేయకుండా సస్టైన్ అయ్యేంత మనీని సేవ్ చేసి పెట్టుకోవడము, అలాంటివి మీరు కొద్దిగా లిక్విడ్ అసెట్స్ ఫోకస్ చేయడం. ఏదైనా డెడ్ అసెట్స్ ఉంటాయి, కొన్ని పెరిగిన అసెట్స్ లో అమౌంట్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ప్రాపర్ గా గ్రో అయ్యే అసెట్స్ లోకి మార్చుకోవడం, ఇలాంటి చేస్తే లైఫ్ అనేది బాగుంటుందండి. ఓకే మేడం. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలంటే మనకి ప్రాపర్ గైడ్ అయితే కంపల్సరీ కావాలి. ఒక అడ్వైజర్ ఉంటే అసలు మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా కూడా మధు గారితో మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఆయన నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆయనతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.